ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. తమ తోటి దర్శకులతో పాటు దిగ్గజాల సహకారం కూడా తీసుకుంటారు. తాము రూపొందించిన చిత్రం ఎలా ఉంది, అందులో ఏమైనా తప్పులు దొర్లాయా అన్న విషయాలు తెలుసుకోవడం కోసం ముందుగానే వారికి సినిమా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా అదే పని చేశాడు. బాలయ్య ప్రెస్టీజియస్ 100వ ప్రాజెక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 79 రోజుల్లోనే ముగించిన క్రిష్ ఓ టాప్ డైరెక్టర్ కి ఈ సినిమా చూపించాడట. సినిమా చూశాక ఇందులో ఉన్న ప్లస్ తో పాటు కొన్ని లోపాల్ని సైతం వెతికి చెప్పాడట ఆ డైరెక్టర్. ముంబైలో శాతకర్ణి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న చోటికి వెళ్లి ఆ స్టార్ డైరెక్టర్ ఈ సినిమా చూశాడట. ఆయన్ని సినిమా బాగా ఆకట్టుకుందని సమాచారం. ఇంత తక్కువ బడ్జెట్ లోనే గొప్ప క్వాలిటీతో అంత భారీ సినిమాను పూర్తి చేయడంపై దర్శకుడు ఆశ్చర్యపోయాడట. శాతకర్ణి పాత్రను తీర్చిదిద్దిన తీరుకు ముగ్ధుడైన అతను బాలయ్యతో సహా నటీ నటులందరి అభినయం కూడా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడట. ఇక ఇదే సమయంలో ఈ చిత్రంలో ఉన్న కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి వాటి కరెక్షన్లు చెప్పాడట. దీంతో క్రిష్ ఆ పనిలో నిమగ్నుడై ఉన్నాడని తెలుస్తుంది. విడుదలకు చాలా సమయం ఉండటంతో ఆ లోపు మార్పులు చేర్పులు చేయడంతో పాటు మిగిలిన పనులు పూర్తి చేయొచ్చన్న ధీమాలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెల 16వ తేదీన 100 థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో వేడుకని ఈ నెలలోనే 26న గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ ప్రశంసలు కురిపించడంతో దీనికి మరింత క్రేజ్ దక్కింది. చూడబోతే ఈ చిత్రం గత రికార్డుల్ని తుడిచిపెట్టేస్తూ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తుంది.